మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేవారు. యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. జూనియర్ ఎన్టీఆర్ ద్వితీయ పాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్గా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఇది జాన్వీ కపూర్కి తొలి తెలుగు సినిమా. దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 6 కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూగా ఆటతో 100 రోజులు పూర్తిగా చేసుకుంది దేవర సినిమా. అలాగే దేవర నవంబర్ 8, 2024 నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో 4వ స్థానంలో నిలిచింది దేవర సినిమా. దేవర జపాన్లో కూడా విడుదలకు సిద్ధమవుతుంది. మార్చి 19, 2025న జపాన్లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ కూడా దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఇక ఎన్టీఆర్కు జపాన్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా అక్కడ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అవడంతో జపాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా జపాన్ ఫ్యాన్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే దేవర పార్ట్ 2 గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు తారక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.